ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచనలు అల్పపీడన ద్రోణితో వాతావరణ శాఖ అలర్ట్ అయింది. అలాగే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణం చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఒక్కసారిగా ఉదయం నుంచి ఉన్నటువంటి ఎండ వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. 5 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. మరో 12 గంటల పాటు అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి మధ్య ఏర్పడినటువంటి ఒక ఆవర్తన ద్రోణి, అలాగే మనకి కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్లయితే సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబాద్, వరంగల్ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల మేర ఈ ఎదురుగాల ప్రభావం కూడా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఈ జిల్లాలు కాకుండా కామారెడ్డి, జగిత్యాల ఇటు సైడ్ కూడా మోస్తారు వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 4 రోజుల పాటు రానున్న 4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని తర్వాత నైరుతి ఋతుపవనాలు కూడా మనకి అనుకున్న సమయానికి వస్తాయి. దాదాపు 2-3 రోజుల ముందే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి మొదటి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రానున్న రోజులంతా కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 36 గంటల పాటు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా ఈ రోజు రేపు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కింద మేఘాల ప్రభావం కూడా కొంతమేర ఉండటం వల్ల జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో కూడా దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. సో థండర్ స్టోమ్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఈ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కావచ్చు, అలాగే ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇచ్చారో ఆ జిల్లాల కలెక్టర్ తోటి కూడా వీళ్ళకి వాతావరణ అప్డేట్స్ అందరూ కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాకు చూసుకున్నట్లయితే మనకి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోజు రేపు అంతా కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా గ్రౌండ్ లో అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాల్లో ఎక్కడైతే అతి భారీ వర్షాలు పిడుగుపాటు పడే అవకాశం ఉందో అక్కడ కూడా అలర్ట్ చేయడంతో పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ జిల్లాలో అలర్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి కోస్తా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఈ రోజు రేపు దాదాపు ఇప్పటికే 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతా ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగాన్ని మొత్తం కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పిడుగుబాటు పడి చాలా మంది చనిపోయారు గత 4-5 వారాలను చూసినట్లయితే. సో ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా అటు జాగ్రత్తగా ఉండాలి రైతాంగం అని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం ద్వారా కూడా అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జిహెచ్ఎంసీలో ఏరియా మాత్రం నిన్న చూసుకున్నట్లయితే కొంత ఎండ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటుగా పూర్తిగా 4-5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా టెంపరేచర్స్ తగ్గిపోవటము, అలాగే రెయిన్ కి సంబంధించినటువంటి అలర్ట్స్ జారీ చేయడంతో కొంత యంత్రాంగం మొత్తం అయితే అప్రమత్తం అయిపోయింది. థ్యాంక్ యూ ప్రవీణ్.